మంచిదండి. తల చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన ఎదుగునైనా విలువైన మాటలను జ్ఞానం వెళ్ళబోతున్నాగా మా హృదయాలనైనా స్థిరపరచుకొని సిద్ధపరచుకొని ఆయన నీ మాటలపై ఆశ కలిగిన ఆయన నీ వాక్యం కొరకు నాయన మా చెవి ఎగ్గి నీలో బలమందుటకు నాయన నీలో వర్ధిల్లగలటకు అటు కృపను మాకు అనుగ్రహించండి నాయన. చెప్పనైనా నేను తగ్గించుకుని నాయన నీ వాక్యాన్ని హెచ్చించులాగను నిన్ను మహిమపరచులాగా నాయన అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామక ప్రార్థన మనల్ని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకున్నాండి. మంచిది, మనం సహనం అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి విషయాల్లో కూడా మనకి ఏం కావాలి చెప్పండి? సహనం అనేది కావాలి. ఓకేనా? ఈ సహనం గురించి నేను సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అసలు వ్యక్తికి సహనం అనేది ఎప్పుడు సహనంగా ఉండడు వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ప్రభావం అనేది ఎలా పడుతుంది సహనం మీద అని ఆలోచిస్తే ఆ గూగుల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఉన్నతమైన వ్యక్తి ఉంటాడా, డబ్బును సంపాదించిన వ్యక్తి, బాగా డబ్బున్న వ్యక్తి ఉంటాడు కదా, అయితే వాడు సంపాదించేది ఆ స్థాయి అనేది అలానే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయారంటే వాళ్ళకు సహనం అనేది చాలా ఉంటుందంట. డబ్బులు ఎప్పుడు ఒకేలా సంపాదించే వ్యక్తికి, ఒక ఉత్తమమైన వ్యక్తికి అతని స్థితి అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? సహజంగానే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా స్టేబుల్గానే ఉంటాడు, అటు ఇటు వెళ్ళడానికి ఎలాంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి పేద స్థితిలో నుంచి ఎప్పుడైతే ఒక ధనిక స్థితికి ఎదుగుతుంటాడో ఆ వ్యక్తికి ఏమవుతుందంటే సహనం అనేది నశిస్తుంది. అంటే సహనం అనేది ఇతని ఆస్తి పెరిగే కొద్దా, ఇతని అంతస్తు పెరిగే కొద్దా, లేకుంటే ఇతనికి డబ్బు హోదా పెరిగే కొద్ది ఏమవుతుందంటే సహనం అనేది నశించుకుంటూ వస్తుందంట. అంటే ఒక వ్యక్తికి ఎప్పుడైతే తన పరపతి, తన పలుకుబడి, తన ఆస్తి అంతస్తులు పెరుగుతుంటాయో అప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఆ యొక్క సహనము, ఓర్పు నశిస్తూ ఉంటుందంట. అదే గొప్పవాడిగా ఉన్న వ్యక్తికి ఆ సహనం అనేది అలా ఉంటుంది. ఎందుకంటే అతను స్టేబుల్గా ఉంటాడు. ఎప్పుడు కూడా అతని యొక్క స్థితి కానీ అతని పరిస్థితి కానీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అతను ఒకే పరిస్థితిని కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్థాయిని దాటుకుంటూ ఎదుగుతూ ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న సహనం అనేది, ఓర్పు అనేది కొద్ది కొద్దిగా ఏమవుతుంది? అది నశిస్తూ ఉంటుంది. అంటే అది వెళ్ళిపోతుంటుంది, దేవునికి కాకుండా అట్లాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం అనేది చాలా వరకు ఉందని చెప్తున్నాడు. ఓకేనా? రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, క్షమించండి 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. 7:18 తీసారు అందరూ? నాయందు అనగా నా శరీరమందు ఏంటంట? అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తున్నారు ఏంటంట? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపనేరదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు. ఏంటంటే చెప్పండి, ఏమవుతుందంట? అపోస్తలుడైన పౌలు గారు మాట చెప్తున్నారు ఏంటంట? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా ఉండదు. అసలు ఉంచుకోవాలంటే అది కొద్దిగా ఇబ్బంది అని నాకు తెలుసు, కానీ ఏంటంట మేలైనది చేయాలనే కోరిక ఏంటంట కలుగుతుంది. అసలు ఎలా ఉండాలి, ఎలా భక్తిపరంగా ఉండాలి, భక్తిలో ఏ విధంగా నేను ఒక భక్తికి మాదిరిగా నేను ఉండగలగాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటుంది చెప్పండి? ఉంటుందా ఉండదా? ఎవరైనా సరే దుష్టుల్లాగా మారాలి, లేకుంటే సాతాన్ యొక్క క్రియలన్నీ జరిగించాలనుకుంటారా? అవునా? క్రీస్తును తెలుసుకున్న వారందరూ కూడా, బైబిల్ చదువుతున్న వారందరూ కూడా వాళ్ళకున్న ఆశ, వాళ్ళకున్న కోరిక ఏంటంటే నేను దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతకాలి, దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో దాని ప్రకారంగా చేయాలి, ఒక మంచి భక్తిపరులా నేను కనబడాలి దేవునికి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఏంటంట ఏమని చెప్తున్నాడు? కింది వర్షంలో చెప్తున్నాడు దాన్నే ఏంటంటే దాన్ని చేయుట ప్రతి ఒక్కరికి మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట ఏమవుతుందండి? దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఏమవుతుందంటే చెప్పండి?
ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలి, అలా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, అన్నీ కూడా లోపల ప్లాన్ అయితే ఉంటుంది. కానీ ఆ ప్లాన్ ప్రకారం చేయాలంటే ఏమవుతుందంట? ఏమవుతుంది చెప్పండి? అట్లా చేయలేకపోతుందంట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి ఉద్దేశాలు, మంచి మంచి కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా. అవునా కదా? ఏ వ్యక్తి కూడా చెడ్డ వ్యక్తి కాదు. ఓకేనా? ప్రతి వ్యక్తి కూడా మంచివాడే. కానీ ఏమవుతుందంటే కొన్ని పరిస్థితులు అనేవి మనకు ఎదురవుతున్నప్పుడు ఆ పరిస్థితులు అన్నీ దాటించుకొని దాన్ని ఛేదించుకొని ఏ వ్యక్తి అయితే సఫలీకృతుడు అవుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు చెప్పిన మార్గంలో నడవగలుగుతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పిన ప్రతి దానిలో కూడా సఫలుడు కాగలుగుతాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే మనస్సు అనేది అంగీకరిస్తుందంట, నేను ఇలాగే చేయాలి, దేవుడు సరే ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఏదన్నా సరే, కానీ దేవుడు చెప్పినట్టే నేను చేయాలని లోపల కోరుకుంటుందంట. కానీ బయటికి శరీరానికి వస్తే ఏమవుతుందంట? ఏం చేస్తుంది చెప్పండి? అట్లా ఉండాలంటే దాంతో అవ్వట్లేదు. ఓకేనా? లోపల అయితే అలాగ ఉండాలని ఉంటుంది. లోపల మనసు ఏం చెప్తుంది? ఇన్నర్ ఫీలింగు, లోపల ఉన్న మనసు అనేది నువ్వు ఇలానే ఉండాలి, ఇలా ఉంటే తప్పు, ఇలా చేయొద్దు అని లోపల కూడా గద్దిస్తూ ఉంటాడు. కానీ బయట ఉన్న శరీరం అని ఏం చేస్తుంటే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. అంటే అది ఏదైతే చెప్తుందో దానికి విరోధంగా ఈ పని అనేది ఏమవుతుంది? జరుగుతూనే ఉంటుంది. లేకుండా ఆ సమయాన్ని అంతా కూడా ఏం చేస్తాం మనం? వృధా చేస్తుంటాం అనమాట. చెప్తున్నాడు 19వ వచనం, నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ఏం చేస్తున్నారంట? ఏదైనా లోపల ఉద్దేశాలు ఉన్నాయో, ఏదైతే మంచి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు కాకుండా ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు చెప్పండి? మేలు చేయక చెయ్యగోరని ఏంటంట? కీడే చేస్తున్నారంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క సహనాన్ని సరిగా దాన్ని తన కంట్రోల్లో ఉంచుకోలేకపోతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? చెయ్యకూడని మేలుకు బదులుగా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కీడు అనేది ఎక్కువ చేయడానికి ఉపయోగపడతాడు. అంటే మరి ఈ వ్యక్తి మంచోడు కదంటే మంచోడే, కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడైతే తన లోపల ఉన్న మంచిని బయటికి చేయడానికి వాడు ముందుకు తీసుకురాడో, లోపల ఉన్న ఆలోచనలు ఎప్పుడు కూడా బయట చేయడానికి ఇష్టపడడో, లోపల ఉన్న ఉద్దేశాలన్నీ కూడా బయట ఎప్పుడు నెరవేర్చడానికి ఇష్టపడడో, లోపల చాలా ఆలోచనలు ఉంటాయి. అవునా కదా? ఒక మనిషికి చాలా ఆలోచనలు అనేది లోపల వస్తుంటాయి. అవునా? మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను అనుకుంటా, దాన్ని రాసుకొని మర్చిపోయాను. ఒక రోజులో ఒక మనిషికి ఏంటంటే 70,000 ఆలోచనలకు పైగా వస్తాయి అనుకుంటా. సుమారుగా 70,000 ఆలోచనలు వస్తాయి. అందులో మరి చాలా వరకు ఏం చేస్తుంది చెప్పండి? కొన్ని మంచి, కొన్ని చెడు అనేవి మనకు ఉంటుంటాయి. కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి, కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఎన్నింటిని ఫిల్టర్ చేయగలుగుతున్నాం? దానిలో నుంచి మంచిని ఎంతవరకు మనం తీసుకోగలుగుతున్నాం? ఎందుకంటే చెడైంది ఏందో మంచిది ఏందో మనకు తెలుసు, ఆ జ్ఞానం అనేది మనకు ఉంది. అలాంటప్పుడు మంచి వాటిని ఎన్నింటిని మనం ఎంచుకొని దాని అనుసారంగా నడుస్తున్నాం, ఎన్నింటిని దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అట్లాంటి దాంట్లో ఎప్పుడైతే మనము మంచి తెలిసా కూడా చేయలేకపోతున్నామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మంచి అనేది నాకు తెలిసిన తర్వాత కూడా దాన్ని అనుసరించి వెళ్ళలేకపోతానో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనకు నష్టం అనేది జరుగుతుంటుంది. అవునా కదా? ఏదైతే మంచి అని మనకు తెలిసిందో దాన్ని ఎప్పుడైతే మనం చేయమో దానివల్ల మనకి ఏమవుతుంది చెప్పండి? చాలా నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తుంటే ఏంటంటే మేలైనది ఏది నా శరీరంలో లేదని నాకు తెలుసు, కానీ ఏంటంటే నాకు మేలైన ఆలోచనలు నా హృదయంలో ఉన్నాయి, కానీ చేయాల్సిన సందర్భం వస్తుంది, నేను ఆ శరీరం దానికి ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు, సహకరించట్లేదు. దానికి కాగా ఏం చేస్తుందంటే మేలు చేయాల్సిన నేను ఏం చేస్తున్నాను? ఎక్కువగా కీడే చేస్తున్నాను. అంటే కీడు ఎందుకు చేస్తున్నాడంటే ఆ మేలుని చేయలేకపోతున్నానికి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు ఈ వ్యక్తి? ఎవరైతే మేలు చేయలేకపోతాడో, మేలు తెలిసి కూడా చేయలేకపోవడాన్ని ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా మేలైనది ఎరిగియో మేలు చేయని వాడు ఏంటంట? వానికి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుందండి? పాపం కలుగు. అవునా కదా? మేలైనది చెయ్యనెరిగియో దాన్ని చెయ్యని వానికి ఏమవుతుందంటే చెప్పండి? పాపం కలుగును. అవునా కదా? అంటే మేలైనది ఏందో మనకు తెలిసి, మేలు ఎలా చేయాలో మనకు తెలిసి, ఏ విధంగా ఉంటే మేలుకరమైన జీవితమో మనకు తెలిసిన తర్వాత కూడా దాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం ముందుకెళ్ళామో అట్లాంటి దాన్ని బైబిల్ ఏమని పరిగణిస్తుందంటే పాపంగా పరిగణిస్తుంది. అంటే ఎలా చేయాలో మనకు తెలుసు, ఏ విధంగా ఉండాలో మనకు తెలుసు, అవన్నీ తెలిసిన తర్వాత కూడా పర్లేదు లేని మనం ఎప్పుడైతే మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో దాని గురించి బైబిల్ పరిగణిస్తుంది ఏంటంటే అది పాపము. అంటే చేయాల్సింది కాకుండా, నువ్వు చేయాల్సిన పనులు కాకుండా వేరే పనులు ఎప్పుడైతే చేస్తావో వ్యతిరేకమైన, అంటే చేయాల్సిన పనికి తెలుసు అయినా కదా దాన్ని పక్క పెట్టేసి వేరే పనులు ఎప్పుడైతే చేస్తావో అదేంటంట?
పాపం అని చెప్తున్నాను. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడునే చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినలా దాన్ని చేయుచున్నది నాయందు నివసించు పాపమే కానీ ఇంకను నేను కాదు. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు మరలా? నేను కోరని దాన్ని నేను చేసినలా దాన్ని చేయుచున్నది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను. అంటే మనం చేయాలనుకుంది మనం ఒకవేళ చెయ్యట్లేదంటే అక్కడ మనం నివసిస్తున్నట్టు ఏంటన్నాడు చెప్పండి? ఎవరు నివసిస్తున్నట్టు మనలో? అవునా కదా? మనం ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నామో దాన్ని మనం నెరవేర్చకుండా మన బ్రతుకు ముందుకు తీసుకెళ్తున్నామంటే మరి మనం నివసిస్తున్నట్ట ఇంకేదో నివసిస్తున్నట్ట మనలో? ఏమి నివసిస్తున్నట్టు చెప్పండి? సహనం అనగానే ప్రతి దాని కూడా ఏంటి చెప్పండి? ప్రతి దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే సహనం అనగానే సహనం ఒకటే కాదు, అది ప్రతి విషయం మీద కూడా ఏమి చెప్పండి డిపెండ్ అయి ఉంటుంది. మన టైము, మన యొక్క గోల్స్, ఓకేనా? ఇట్లా ప్రతి దాని మీద కూడా ఏంటంటే ఆ సహనం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వీటన్నిటికీ సంబంధించి సహనం అనేది ఉంటే ప్రతి దానికి కూడా ఒక మనిషి ఏం చేయాలి చెప్పండి? సహనం కలిగి ఉండాలి, ఓపిక. అంటే ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తి ఎప్పుడైతే సహనాన్ని చూపిస్తాడో అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? కొద్దిగా ముందుకెళ్ళే విషయాన్ని మనకు బైబిల్ చెప్తుంది, ఓకేనా? ఎప్పుడైనా సరే సహనం ఉన్న వ్యక్తి, ఓకేనా? ప్రతి వ్యక్తి కూడా ఈ సహనం అనేది ఎలా అలవాటు అవుతుందంటే మీకు తెలుసో లేదో, ఒక వ్యక్తి అంటే ప్రతి వ్యక్తి కూడా ఏమవుతుంది చెప్పండి? పొద్దున్నే లేవాలని ఉంటుంది, అవునా కదా? ఉంటుందా? అలా పొద్దున్న లేవాలని గోల్ పెట్టుకున్న వాళ్ళు అల్లారం పెట్టుకుని ఎన్ని రోజులు వేస్తారు చెప్పండి? ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు? టైం గురించి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సహనం అనేది టైం మీద ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే చెప్తున్నాను. అల్లారం ఎన్ని రోజులు వేస్తారు చెప్పండి మీరు? ఎన్ని రోజులు వేస్తారు? అంటే ఒక టైం అనేది పంక్చువాలిటీ అనేది ఉంటుంది మనకు, అవునా? ఈ టైంలో వేస్తే బాగుంటుందని మనం ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటాం, అవునా కదా? అలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ టైంని ఎన్ని రోజులు మనం పాటిస్తాం? ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? అలా చేసిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, అవునా కదా? ఎప్పుడైతే మనం పెట్టుకున్న గోల్స్ కానీ మనం అనుకున్న దాన్ని కానీ ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నాం, అలా చేయాలని మనకు తెలుసు, రాత్రి అనుకుంటాం కానీ ఏం చేస్తాం? పొద్దున్న లేస్తాను ఏం చేస్తాం చెప్పండి? దాని అనేది ఏం చేస్తాం? మనం మిస్యూజ్ చేస్తుంటాం, అంటే దాన్ని పట్టించుకోము, లెక్క చేయం, ఓకేనా? ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం కొన్ని గోల్స్ అనుకుంటామో వాటి అన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం ఆ క్రమ పద్ధతిలో చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడమో వాటి అన్నింటినీ కూడా ఏం చేస్తున్నట్టు మనం వృధా చేస్తున్నట్టు. అంటే మనం అనుకున్న వాటిని ఒక సక్సెస్గా మనం వెళ్ళాలంటే ఆ వెళ్ళాలనుకున్న దాన్ని మనం ఎప్పుడైతే మిస్ చేస్తుంటామో వాటి అన్నింటిలో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ సహనాన్ని అనేది కోల్పోతున్నాం, అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తికి సహనం ఉంటుందో కంపల్సరీ ఏం చేస్తాడు ఆ వ్యక్తి? తన బద్ధకాన్ని వదిలిపెడతాడు, తను ఏదైతే అనుకుంటాడో దాన్ని చేయగలుగుతాడు. ఎప్పుడైతే తను బద్ధకంగా ఉంటాడో తను అనుకున్న దాన్ని రీచ్ కాడు, దానిలోనికి వెళ్ళలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే అప్పుడు ఏం చేస్తాడో ఆ వ్యక్తి? చెయ్యకూడని దాన్ని చేయకుండా ఏదైతే తను వద్దనుకుంటాడో ఆ పాపాన్ని చేస్తుంటాడు, ఓకేనా? ఆ తప్పని తెలుసు, ఇలా చేయొద్దని తెలుసు, కానీ దానికి ఏం చేస్తాడు ఈ వ్యక్తి? అలవాటు పడతాడు, ఓకేనా? ఇట్లా అలవాటు పడిన వ్యక్తి గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే ఈ అలవాటు పడిన వ్యక్తి నువ్వు కాదు, మరి ఎవరంట? ఎవరు చెప్పండి? అంటే నువ్వు నిజంగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కానీ దీని బైబిల్ పరిభాష ఏంటంటే జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నువ్వేంటంట? మృతుడవే, ఓకేనా? ఎప్పుడైతే నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించలేకపోతున్నావో, ఎప్పుడైతే నువ్వు అనుకున్న దాన్ని టార్గెట్ అనేది నువ్వు రీచ్ అవ్వలేకపోతున్నావో దాని గురించి మాట్లాడుతూ నువ్వు బ్రతుకుతున్నది నువ్వు కాదు. ఏం బ్రతుకుతుంది నీలో? ఏం బ్రతుకుతుంది చెప్పండి? పాపం అనేది బ్రతుకుతుంది. ఆ పాపం అనేది ఎప్పుడైతే నీలో బ్రతుకుతుంటుందో నువ్వు అనుకున్నది ఏది కూడా ఏం చేయలేవు, సాధించలేవు, ఓకేనా? రైట్, ఇంకా చెప్తున్నాడు ముందుకు. మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందునను ఒక నియమం నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడు నా అవయవంలో ఉన్న పాప నియమము నన్ను చెరబట్టి ఏం చేస్తుందంట? లోబరుచుకొనుచున్నది, ఓకేనా? మీరు లోకంలో ఎన్నిసార్లు అయినా సరే ఏం చేయాలంటే కొన్ని టిప్స్ అనేది ఇస్తుంటారు వాళ్ళు, అంటే కొంత గైడ్ అనేది మనకు
ఎలా బ్రతకాలి లోకంలో, ఎలా మనం ఒక కరెక్ట్ గోల్ అనేది రీచ్ కావాలని ఏం చేస్తారు చెప్పండి? చాలా వరకు మనకు మోటివేషన్ అనేది చాలా ఇస్తుంటారు, అవునా కదా? మోటివేట్ చేస్తుంటారు చాలామంది. ఇలా మోటివేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే ఏం చేయడు చెప్పండి? ఎంతవరకు దాన్ని మోటివేట్ చేసుకోగలుగుతాడు? ఆ మోటివేషన్ని ఎంతవరకు తాను ఉంచుకోగలుగుతాడు చెప్పండి? అవును కదా? ప్రతి వ్యక్తి మోటివేషన్ ఇలా ఇంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ మోటివేషన్కి లోబడతాడో అది కొద్ది రోజులు మాత్రం ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఆ మోటివేషన్ తనలో ఊపున్నంత వరకు ఏం చేస్తాడు? దాన్ని అంతా కూడా చేయగలుగుతాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఉత్సాహం అనేది తనకి వెళ్ళిపోతుందో ఆ మోటివేషన్ ప్రకారంగా అది చేస్తే బాగుంటుందని తెలుసు, కానీ దాన్ని ఏం చేయలేడు. అంటే దానిలో కొద్దిగా విఫలుడైనట్టుగా మనం చూస్తాము. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మానుసారంగా మనం నడుస్తాం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి దాన్ని కూడా మనం చేయాలి. అంటే లోకంలో కొన్ని మోటివేషన్ అనేవి మనకు అవి కొద్ది వరకే మన ఆదరణ కలిగిస్తాయి, కొంతవరకే మనల్ని తీర్పుదిద్దడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ పూర్తిగా అవి ఏం చేయలేవు చెప్పండి? పూర్తిగా మనల్ని దాని స్వాధీనంలోకి తీసుకోలేవు. ఎందుకంటే మనకంటూ సపరేట్గా ఒక నియమం ఉంది. ఏంటంటే ఆ యొక్క శరీరం అనేది మనల్ని ఏం చేస్తుంది? మనల్ని లోపరుచుకుంటుంది. అలసట, బద్ధకము ఇవన్నీ చాలా రకాలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనల్ని లోపరుచుకుంటాయి. ఎప్పుడైతే ఆత్మనీయానికి మనం నియబడతామో 28వ వచనంలో చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాప నియమం దాసుడే ఉన్నాను చెప్తున్నాడు 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేసెను. శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలననే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు. ఏంటంటే చెప్పండి? ఒక విషయాన్ని ఇక్కడ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారంట? శరీరం మీద మనసు ఉంచుతారు. ఓకేనా? శరీరానుసారం శరీరం మీద ఏ విధంగా మనసు ఉంచుతారంటే, ఒక వ్యక్తి ఏదైనా గోల్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆ గోల్ కంప్లీట్ అయ్యేదాకా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఒక క్రికెట్ ఆడే వ్యక్తి కానీ ఇంకేదైనా వ్యక్తి కానీ ఉన్నాడు అనుకోండి, తను ఏదైతే అనుకున్న గోల్ రీచ్ అవ్వాలో అప్పటిదాకా ఏం చేస్తాడు ఆ వ్యక్తి? మామూలుగా లోకంలో ఉన్న సామెత ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే సుఖపడాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? బాగా తనకు అనుకున్న పొజిషన్ వచ్చేదాకా ఏం చేస్తాడు? బాగా కష్టపడతాడు. కష్టపడిన తర్వాత అతను ఏం చేస్తాడు? మరలా అదే పని చేయడానికి ఇష్టపడు. అవును. తర్వాత ఏం చేస్తాడు? కొద్దిగా రిలాక్స్ అవుతుంటాడు, కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. అట్లాంటి పరిస్థితులు కాకుండా ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఆత్మానుసారంగా ఏ వ్యక్తి అయితే ఎదగడానికి ఇష్టపడుతుంటాడో అప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏమవుతుందండి? శరీర విషయమైన జ్ఞానం అనేది అది కొంతవరకు ఏం చేస్తుంది? మనకు అంటే కొద్దిగా కొద్ది ఫుల్ఫిల్ రాగానే ఏమవుతుంది చెప్పండి? ఆ యొక్క కోర్సుకు సంబంధించినంతా కూడా ఏమవుతుంది? మనకు శరీర విషయంలో ఏదైతే మనం నేర్చుకుంటామో ఆ విషయాలను కూడా కొద్ది విషయానికి వస్తాను ఏమవుతాయి చెప్పండి? అవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే ఏదైతే ఉత్తీర్ణ కావాలనుకుంటున్నామో వాటన్నిటిలో కూడా నువ్వు బెస్ట్ స్థాయికి వచ్చేస్తావు. అవునా కదా? శరీర విషయంలోకి వస్తానే ఏదైతే నువ్వు అనుకున్న గోల్ ఉందో దానిలోనికి బెస్ట్ స్థాయికి నువ్వు వస్తావు. కానీ ఆత్మ విషయానికి వస్తాను ఏమవుతుంది చెప్పండి? ఆత్మ విషయానికి వస్తాను ఏమవుతుంది? శరీర విషయంలో నీకు ఒక పట్ట అనేది వస్తుంది, నువ్వే హైయెస్ట్గా. నిన్ను దాటినోడు ఇంకొకడు ఉండడు. అవునా కదా? ఆత్మ విషయానికి వస్తాను ఏమవుతుంది చెప్పండి? నీకు ఇక్కడ స్టాప్ అనేది ఉండదు. ఇక అవును, నేను ఇంత నేర్చుకున్నాను, ఇక నాకంటే తెలుస్తున్నాడు ఎవడు లేడు అనేదానికి ఏముండదు చెప్పండి? అక్కడ అంతమంది అంటే ఇక్కడి దాకా నేర్చుకున్నాను, ఇంకా నాకంటే తెలిసినోడు ఎక్కువ ఎవరు లేడు అనడానికి ఏముంది చెప్పండి? ఆత్మ విషయాలు అలాంటిది ఏది కూడా ఉండదు. అవునా కదా? చెప్తున్నాడు ఇంకా,
శరీర విషయం లేదా శరీరానుసారం మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు ఏంటంట మరణమును, ఏంటంటే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఎప్పుడైతే మనం ఆత్మానుసారమైన దాని మీద మనస్సు ఉంచుతామో, ఎప్పుడైతే దేవుడు అనుకున్న దానిలో మనం ముందుకెళ్ళగలుగుతామో, అది ఏమేమి తీసుకొని వస్తుందంటే చెప్పండి? ఆత్మానుసారం అంటే శరీరానుసారమైన మనసేమో అది నువ్వు ఎంత గోల్ వెళ్ళినా ఎంత దాకా వెళ్ళినా కానీ దేనికి వెళ్తుందంటే శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే, శరీరానుసారంగా మనం ఎన్ని విధాలుగా ఉండినా కానీ అది చివరికి ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు ఎంత పెద్ద స్థాయిలోనికి వెళ్ళినా కానీ, నువ్వు ఎంత పెద్ద గోల్ రీచ్ అయినా కానీ, నువ్వు ఎంత పెద్ద వాడివైనా సరే అది చివరికి ఏం చేస్తుంది చెప్పండి? నేను ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్తే నువ్వు కంపల్సరీగా చనిపోతావు, నువ్వు ఎంత స్థాయికి రీచ్ అయినా సరే. కానీ ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు ఏమవుతుందంటే అది ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను జీవానికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందుతుంటావో, నీ స్థాయి అనేది పెరుగుతుంటుందో, అది ఇంకెక్కువ నేను ఏం చేస్తుంది? దేవుని దగ్గర చేస్తుంది. అవును కదా? ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతుంటావో, ఆ ఎదుగుతున్న కొద్దీ నువ్వు దేవునికి దగ్గర అవుతావు. అవునా? దేవునిలో నువ్వు ఇంకా అభివృద్ధి పొందుతుంటావు. నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత దేవుళ్ళు ఏం చేస్తావు? నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటావు. కాబట్టి ఏంటంటే ఆ యొక్క ఆత్మానుసారమైన మనస్సు ఏం చేస్తుందంట? జీవము. అలా ఇంకేం చేస్తుందంట? సమాధానమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంట? జీవమును ఏం చేస్తుందంట? సమాధానమే ఉన్నది. అంటే ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా ముందుకు వెళ్తుంటామో ఫస్ట్గా ఏం చేస్తుంది? జీవంలోనికి వెళ్ళే మార్గం చూపిస్తుంది. తర్వాత ఏం చేస్తాడంటే వ్యక్తి ఏం చేస్తాడు? సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? ప్రతి వ్యక్తి ఒకటి ఎలా ఉంటాడు? సమాధానంగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా, ప్రతి దానిలో కూడా ఏం చేస్తాడు? సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సమాధానంగా ఉండడం అంటే మరి సమాధానంగా ఉండడం అంటే ఏంటండి? సమాధానంగా ఉండడం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా వెళ్తున్నామో, ఆత్మానుసారంగా వెళ్తామో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? జీవాన్ని చూస్తాడు. అంటే జీవనంలోనికి వెళ్తాడు. సమాధానాన్ని కూడా ఏం చేస్తాడు? అతడు తెలుసుకుంటాడని చెప్తున్నాడు. మరి సమాధానంగా ఉండడం అంటే ఏంటి? సమాధానం ఉండడం అంటే ఏంటాడు? అసలు సమాధానం అంటే అర్థం ఏంటి? అంటే ప్రశ్నకు సమాధానం కాదు. ఇక్కడ చెప్తుంది పౌలు గారు వేరే సమాధానం. అంటే ప్రశ్నలకు సమాధానం అనేది అది వేరే విషయము. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే సమాధానం అంటే ప్రతి ఊరికి కూడా ఏముంటుంది చెప్పండి? ఒక క్వశ్చన్ అనేది ఉందంటే దానికి ఏముంటుంది చెప్పండి? సరే అలాంటి పాయింట్లు వద్దాము. ఒక క్వశ్చన్ అనేది మనకు రేజ్ అయిందంటే, ఒక ప్రశ్న అనేది లేవనెత్తారంటే దానికి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది దానికి? అంటే ఏదైతే ప్రశ్న వస్తుందో దానికి కంపల్సరీ ఏముంటుంది? సమాధానం అనేది ఉంటుంది. ఓకేనా? దేవునిలోనికి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవనంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తికి ప్రతీది కూడా జీవితంలో ఏమవుతుందంట? ఏమవుతుంది చెప్పండి? ఒక వ్యక్తికి ఒక ప్రశ్న వేసామనుకోండి, వానికి సమాధానం దొరకకపోతే ఎలా ఉంటాడు చెప్పండి? ఎట్లుంటాడు? సమాధానం దొరకకుండా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? ఏం చేస్తాడు? దాని గురించి వెతుకుతూ ఆలోచిస్తూ దాని గురించి ఏం చేస్తాడు? తను ఇంకా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవునా కదా? కానీ క్రీస్తులోనికి ఎప్పుడైతే ఒక వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తికి ఏంటంటే దొరకని సమాధానం ఏది కూడా ఉండదు. అంటే ప్రపంచంలో ఏదైతే మనం వెతకాలనుకుంటున్నామో వాటి అన్నింటిని కూడా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడో దాని అన్నింటి కూడా ఏం చేస్తాడు? మనకు ముందే సమాధానం ఇస్తాడు. అవునా కదా? అంటే లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కానీ చివరికి వెళ్ళేది ఎందుకంటే దానికి సమాధానం ఉంటుంది. అవునా కదా? లోకంలో బ్రతుకుతున్న వ్యక్తులకు వేరే ఆలోచనలు, వేరే అలవాట్లు ఉంటాయి. క్రీస్తులో నిజంగా ఎప్పుడైతే మనం వెతుకుతున్నామో ఆ వెతికే వ్యక్తికి సమాధానం అనేది ఏముంటుంది చెప్పండి? వేరేగా ఉంటుంది. అవునా కదా? క్రీస్తులు ఎప్పుడైతే మనం ఎదుగుతుంటామో మన సమాధానం అనేది దేని మీద ఉంటుంది చెప్పండి? దేవునితో ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి దానికి కూడా మనకు నెమ్మదిగా, సుఖంగా, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాం? మనం ఆలోచనలు కలిగి జీవించడానికి ఇష్టపడతాం. అలాగే లోకంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇబ్బందికర పరిస్థితుల్లోనికి, ఆందోళనలోనికి వెళ్ళడానికి ఎక్కువగా భయభ్రాంతులు ఉండడానికి ఇష్టపడతాడు. కానీ నిజంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఎలాంటి భయానికి కానీ, చింతకు కానీ, అలాగే ఇంకే విధమైన కృంగుబాటుకు కానీ లోనవ్వకుండా ఏం చేస్తాడు ఆ వ్యక్తి? సమాధానకరంగా జీవించడానికి ఇష్టపడతాడు. అంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే
ఒక వ్యక్తి దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలుసుకోగలుగుతాడో ఆ వ్యక్తి ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? సమాధానంగా ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు ప్రతి విషయాల్లో కూడా. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నప్పుడు నాకెందుకు బాధ, నాకెందుకు చింత? ప్రతి విషయాల్లో కూడా నేను చింత తీసుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ పేతురు రాసిన పత్రికలో చెప్తాడు ఏంటంటే ఆల్రెడీ ఆయన మీ గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. అవునా కదా? దేవుడు ప్రతి విషయాల్లో మన గురించి ఆలోచన చేసి మనకు ఎలా ఉంటే బాగుంటుందో అన్నీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు మనం దేని గురించి మరలా చింతపడ్డం, దేని గురించి మరలా ఆవేశాలకు లోనవడం? అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి దీని గురించి అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? దేవుణ్ణి పట్టుకోవడానికి, దేవుని గురించి ఆలోచించడానికి ఆ వ్యక్తి వెతుకుతుంటాడు. అంటే అవతలి వ్యక్తుల గురించి కాకుండా, అవతలి విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని మీద ఫోకస్ చేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? జీవాన్ని, సమాధానాన్ని వెతుకుతాడు. ఓకేనా? రైట్. అంటే శరీరానుసారంగా వెతికే వ్యక్తులు ఎలా ఉంటారంటే ఒకవేళ అది పోతే నా పరిస్థితి ఏంటి? మరలా ఇప్పుడు నాకు వచ్చేయపోతే, నాకు రావాల్సినవి బలవంతంగా లాక్కుంటే నా పరిస్థితి ఏంటి? అంటే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే ఇవే నాకు తోడు అనుకుంటుంది. అంటే వీటితోనే నేను బ్రతకగలను, ఉంటేనే నేను జీవించగలను అనుకుంటుంది. ఓకేనా? మనకు ఆస్తులు ఉంటేనే, అంతస్తులు ఉంటేనే, మన దగ్గర ఉన్నవి ఏవైనా అవి ఉంటేనే మనం ఏం చేయగలుగుతాం? ఏమనుకుంటుంది చెప్పండి? శరీరానుసారమైన మనసు ఏమనుకుంటుంది? అవి ఉంటేనే నాకు గౌరవం దక్కుతుంది, అవి ఉంటేనే నాకు పలుకుబడి ఉంటుంది, అవి ఉంటేనే నేను సుఖంగా జీవిస్తానని ఏమనుకుంటుంది? శరీరానుసారమైన మనసు అనుకుంటుంది, మనకి ఏదైనా కావాలనుకుంటే. కానీ ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే దేవుడు నాతో ఉంటే చాలు. ఓకేనా? దేవుడు నాకు పక్షంగా ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు ఒకవేళ మన పక్షంగా ఉంటే, ఇదే రోమిల రాసిన పత్రికలు చెప్తారు ఏంటంటే దేవుడు మన పక్షం ఉండగా ఎవడండి మనకు విరోధి? అవునా కదా? దేవుడు మన పక్షం ఉంటే అసలు ఎవడు మనకు విరోధంగా నిలబడగలుగుతాడు చెప్పండి? అవునా కదా? 8:31 ఇందులోనే మాట్లాడతాడు, దేవుడు మన పక్షం ఉండగా అసలు ఎవడు మనకు విరోధంగా లేవనెత్తగలడు, ఎవడు మనకు విరోధంగా మాట్లాడగలడు. కానీ ఎప్పుడైతే ఈ మాటను మనం అనగలగాలంటే ఫస్ట్గా ఏం చేయాలి మనం? అవునా కదా? దేవుని తరపున మనం ఉన్నాక మనకు విరోధంగా ఎవడు మాట్లాడగలడు అనే సమాధానంలోకి మనం రావాలంటే ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి? దేవుని మనం వెతకడం అనేది ప్రారంభించాలి. అంటే దేవునిలో మనం నిలకడగా ఉండడము, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయడం అనేది మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే వేరొక నియమం అనేది ప్రతి మనిషిలో కనబడుతుందంట. అంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అది కాకుండా, నీవేదైతే అనుకుంటున్నావో అది కాకుండా చేసే ఒక నియమం అనేది నీ చుట్టూ ఏం చేస్తుంది చెప్పండి? తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? నువ్వు ఇది చేయాలనుకుంటావు, అది చేయకుండా వేరేదనేది చేస్తుంటావు. అవునా? ఇలా ఉండాలనుకుంటావు, అలా కాకుండా వేరేలా ఉంటావు. అవునా? ఇలా ప్రవర్తించాలనుకుంటూ అలా ప్రవర్తించకుండా వేరే విధంగా ప్రవర్తించడం అనేది నిన్ను ఏం చేస్తావు? కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే నీకు తెలుస్తుంటుంది. అంటే నేను ప్రవర్తించాలనుకున్నది వేరేలాగా, కానీ ప్రవర్తించింది వేరేలాగా. అంటే ఇవన్నీ కూడా తెలుసు. ఇవన్నిటి నుంచి విడిపించేదెవరంటే మరలా క్రీస్తే విడిపిస్తాడని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ. వీటన్నిటినీ విడిపించగల సామర్థ్యం ఎవరికి ఉందంటే మరలా క్రీస్తుగా ఉంది. ఎప్పుడైతే మనం క్రీస్తు దగ్గరికి వస్తామో వీటన్నిటి నుండి కూడా ఏవైతే మనకు ద్వేషాలు ఉన్నాయో, కోపాలు ఉన్నాయో, ఏదైతే మనం సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా ఏం చేస్తాడు? దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆ విడిపించి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి? ఆత్మానుసారమైన మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఎప్పుడైతే ఆత్మానుసారమైన మార్గాన్ని మనం చూస్తామో జీవాన్ని వెతుకుతాము, అలాగే ఇంకేం చేస్తాము? సమాధానాన్ని వెతుకుతాం. ఓకేనా? అట్లాంటి దానిలోనికి ఎప్పుడు కూడా మనం అలాంటి పద్ధతులను మనం వెళ్ళడానికి ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో మన భక్తి పోరాటం అనేది జరుగుతుండాలి. ఎప్పుడైతే మనం భక్తిలో ఒక స్థాయిని పెరుగుతున్నామంటే మన యొక్క శరీరాశలు అన్నింటినీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? శరీరానికి సంబంధించి కొన్ని ఆశలు ఉంటాయి, అవన్నింటినీ కూడా మనకు తెలుసు. ఏంటంటే మనలో ఏ నియమం అనేది జరుగుతుంది అనేది మనకు తెలుసు. మనం ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా లేకుంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం ఏం చేస్తాం చెప్పండి? అవునా? కొలుచుకోగలుగుతాం. మనకు తెలుసు ఆ కొలత అనేది ఏంటి, ఎలా ఉన్నాం మనం, మన భక్తి యొక్క జీవితం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. అలా తెలిసినప్పుడు ఎంతవరకు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆ మార్చుకోవడంలో ఎంతవరకు మనం సఫలమవుతున్నాం. ఓకేనా? అపోస్తలుడైన పౌలు గారు అలాగే ఉంచుకొని చెప్పట్లేదు, నేను విడిపించబడ్డాను. ఎందుకంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే క్రీస్తు ఏం చేయగలుగుతాడంటే దాని నుంచి నిన్ను విడిపించగలుగుతాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని నీ ముందుకు తీసుకొచ్చి ఏం చేస్తాడు? నీతో పాటు నేనున్నాను, నువ్వు చేయగలవని ఏం చేస్తాడు? తను చేయి పట్టుకొని నడిపిస్తాడని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు.
నేను ఏదైతే ఇది చేయలేకపోతున్నాను, దీని నుంచి నేను తప్పించుకోలేను, నేను విడిపించబడను అని ఎప్పుడైతే మనం కృంగిపోతుంటామో అట్లాంటి పరిస్థితులకు నువ్వు ఎప్పుడు వెళ్ళొద్దు. ఎప్పుడైతే క్రీస్తు ద్వారా నువ్వు వెళ్ళగలుగుతావో, క్రీస్తుతో నువ్వు నడవగలుగుతావు, అప్పుడు ఏం చేస్తావు, నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధిస్తావు, దేవుని ఆత్మానుసారంగా నువ్వు నడవగలుగుతావు. అట్లాంటి పరిస్థితుల్లోనికి ఎప్పుడు కూడా ఏం చేస్తాం, మనం వెళ్ళాలని చెప్తున్నాడు. ఇంకా చూడండి 6వ వచనంలో, 7వ వచనం, ఎలానగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంనై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఇంత మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఏంటంట, ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే శరీరానుసారంగా మనం ప్రవర్తించడానికి ఇష్టపడతామో, ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనం ఎప్పుడైతే నిగ్రహించుకోలేకపోతామో, ఆ సహనం అనేది మనలో ఎప్పుడైతే ఉండదో, వాళ్ళు ఏం చేయరంట చెప్పండి? ఏం చేయరంట? దేవుణ్ణి ఏం చేయరంట? దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో సహనము, ఓపిక, ఎప్పుడైతే తన్ను తాను అదుపు చేసుకునే పరిస్థితి ఉంటుందో, అట్లాంటి వ్యక్తి ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయలేడు? దేవుణ్ణి సంతోషపరచలేడు. ఎప్పుడైతే నీకు సహనం ఉండదో, నీలో ఓపిక ఉండదో, ఆ వ్యక్తి ఏం చేయలేడంట? ఏం చేయలేడు చెప్పండి? దేవుని సంతోషపరచలేదు. మరి ఏ విషయాల్లో యొక్క దాని గురించి చెప్తుందంటే, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఓపిక, సహనం అనేది కలిగి ఉండాలి. ఓకేనా? ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నాడు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఎంతవరకు సహిస్తారు మీరు? అది మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? స్కేల్ వేసుకోండి. మిమ్మల్ని మీరు ఎంతవరకు సహిస్తారు? ఒక వ్యక్తి మనల్ని కొడుతుంటే ఎంతవరకు సహించగలుగుతాం? ఒక వ్యక్తి మనల్ని అంటే ఏమనకుండానే ఊరికే నిందలేస్తే ఎంతవరకు సహిస్తాం? అంటే ప్రతి విషయాల్లో ఆ సహనం అనేది మన యొక్క ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం సహించగలుగుతాము, ఎంతవరకు దాన్ని మనము నిగ్రహించుకొని వెళ్ళగలుగుతాము అనే దాని విషయాలు ఏంటంట మనం అనేది ఏం చేసుకోవాలి? మనల్ని మనము కొలుచుకొని చూసుకోవాలని చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైన ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీరు మీ శరీరం పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఏంటంటే చెప్పండి, ఏమవుతుందంట? ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వస్తాడో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తామంట? ఏం చేస్తాం చెప్పండి? క్రీస్తులా ప్రవర్తించడానికి, నీతి విషయంగా ఉండడానికి ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మరి క్రీస్తు విషయమైన నీతి ఏంటండి? ఆత్మ విషయమైన నీతి. ఆత్మ విషయమైన నీతి ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడి చెప్తాను. ఏంటంటే ఆయన నోట ఏంటంట? ఏ కపటము లేదు, దూషించబడి బదులు దూషించలేదు. అవునా? కొట్టబడుతున్నా కానీ ఏం చేయలేదు. అవునా? అంటే కొన్ని క్యారెక్టర్స్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాడు. అవునా? ఏ విధంగా ఉంటే ఆత్మ విషయమైన నీతి అనేది. ఓకేనా? ఒకవేళ ఆయన మీద లేనిపోని నిందలేసినా కానీ ఆయన ఏం చేయాలి చెప్పండి? అవును కదా? ఇవి వేసే నిందలు అని నిరూపించుకోవడానికి ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ముందుకే. ఎందుకంటే ఆయన బ్రతుకుతున్న విధానం అందరికీ తెలుసు. అవును కదా? ఆయన ఏదో బహాట అందరికి కనబడే దాచుకొని బ్రతకట్లేదు. అవునా కదా? యేసుక్రీస్తు బహాటంగా బ్రతికాడు. అవునా? జనాల్లో ఆయన ఏదో లోపల వెళ్ళి దాచుకొని రహస్య జీవితం అనేది అతనికి లేదు. బహాటంగా జీవించినప్పుడు ప్రజలందరూ అతను చూస్తున్నప్పుడు ఏదో నిందేస్తే ఆ నింద వల్ల మనం ఏదో బ్యాడ్ అయిపోయే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అవును కదా? ఆయన ఏదో రహస్యంగా జీవిస్తుంటే నీ రహస్య జీవితాన్ని బట్టి ఏదైనా నిందేస్తే, ఒకవేళ ఆ రహస్యంలో ఉన్నప్పుడు ఏదైనా నింద అనేది మీద పడవచ్చు. అవును కదా? ఎప్పుడైతే నీ యొక్క జీవితం అనేది బహాటంగా ఉంటుందో నీ మీద నిందేస్తే ఏమవుతుంది చెప్పండి? అవును కదా? నువ్వు ప్రజలందరికీ బహాటంగా జీవిస్తున్నప్పుడు, నీ యొక్క భక్తి జీవితం అనేది బహాటంగా ఉన్నప్పుడు, ఎవరికి కనిపించని జీవితం కాకుండా అందరికి కూడా కనబడేలా నీ జీవితం ఉన్నప్పుడు ఎవరు నీ మీద నిందేస్తే ఏమవుతుంది చెప్పండి? అవును కదా? స్వచ్ఛమైన భక్తి మనం చేస్తున్నప్పుడు ఎవడు ఏ నిందేసినా కానీ అది ఏమవుతుంది చెప్పండి? మనం ఇదేమి కూడా పడదు. అలాంటి నీతిని అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకోగలుగుతామో, ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఏదనుకున్నా సరే, మన భక్తి జీవితం అనేది ఎలా ఉంటుందంట? ఏమవుతుంది చెప్పండి? జీవం కలిగి ఉంటుంది. మృతుల్లో నుండి
యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరంను కూడా ఏంటంట మీలో నివసించిన తన ఆత్మ ద్వారా ఏంటంట జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించక మనము శరీరంలో రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏంటంట, ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత నడిపింపబడతామో, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతామో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే చెప్పండి, దేవుని కుమారులుగా మనం అవుతాం. అంటే దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనం నడిపింపబడతామో, దేవుని ఆత్మ ద్వారా నడిపింపాలంటే ఫస్ట్గా ఏం చేయాలి, మనం ఆయనకు లోబడ్డం అనేది నేర్చుకోవాలి. ఆయనలో నిలబడ్డం అనేది మనం నేర్చుకోవాలి. ఆయనతో తగ్గింపు అనేది మనం నేర్చుకోవాలి. ఆయనతో సమయాన్ని గడపడం అనేది నేర్చుకోవాలి. ప్రతి విషయాలు ఎప్పుడైతే మనం ఆయనతో జీవించడానికి, ఆయనలో ఉండడానికి, ఆయన ద్వారా మనం చేయడానికి ఎప్పుడైతే వీటన్నిటిని కూడా మనం ముందుకు వెళ్తామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి దూరంగా వెళ్తాము. ఆత్మానుసారంగా వెళ్ళడానికి మనం ఏం చేస్తాం, ఇష్టపడుతున్నాం. కాబట్టి అట్లాంటి విషయాలు ఏం చేయాలి, మనం ఇవన్నీ కావాలంటే, ఇవన్నీ మనలో రావాలంటే ఏం కావాలి చెప్పండి, ముందుగా ఏం కావాలి, ఆ సహనం అనేది కావాలి. ఓకేనా? దేవునితో నడవడం అంటే, దేవునితో ఉండడం అంటే, దేవుని ప్రకారంగా జీవించడం అంటే అదేంటి చెప్పండి, అనుకున్నంత ఆషామాషిగా ఉండదు. అవునా కదా? దేవునితో ఒక వ్యక్తి నడవడం అంటే తాను ఏం చేయడం చెప్పండి, ఎవడైనాను నన్ను వెంబడింప గోర్ని ఎడల వాడు ప్రతిదినం ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, తను తాను వధించుకోవాలి. అంటే తను తాను వదిలేసుకోవాలి. అలాగే తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి, వెంబడించాలి. ఓకేనా? అట్లాంటి పరిస్థితిలోనికి వెళ్ళగలిగే స్థాయిలోనికి మన భక్తి జీవితం అనేది ఎదగాలి. అలా ఎదగాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి చెప్పండి, ఆ సహనాన్ని అనేది మనము అలవర్చుకోవాలి. క్రీస్తులో ఉన్న సహనాన్ని, క్రీస్తులోని ఓర్పును అనేది మనము ప్రతిదినం కూడా దాన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని మనలో మనం ఏం చేసుకోవాలి చెప్పండి, అలా ఎదగడానికి మన ప్రయత్నం అనేది ముందుకు కొనసాగించాలి. ఎప్పుడైతే దాంట్లో మనం ఎదుగుతుంటామో క్రీస్తులో మనం ఏం చేయగలుగుతాం, ఉన్నతంగా ఎదగలుగుతాం. క్రీస్తులాగా మనం జీవించడానికి ఆ యొక్క సహనం కానీ మన యొక్క ప్రతి నడవడికి కానీ అది ఉపయోగపడుతుంది. విన్న మాటలు మన హృదయంలో ఫలించాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తుంది. తల ఉంచుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఆయన విన్న మాటలైనా మా హృదయంలో ఫలించినైనా నీ కొరకు నాయన, క్రీస్తులోనైనా మేము అంటుకట్టబడినైనా క్రీస్తులో ఫలించగలుగుటకు నాయన, నీ మాటలానుసారంగా నాయన మా హృదయాలను కట్టుకోగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినైనా, విన్న మాట నాయన మా దుష్ప్రయోజనం కాకుండా నాయన, దుష్టుడు దొంగిలకుండా నాయన, మీ ఆత్మచేతనైనా బలంగా నీ వాక్యాన్ని అందుకొని నాయన, నీలో ఉన్నతంగా నాయన మేము ఫలపరచబడుటకు ఫలించగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.